ఈ సమయాన్ని బట్టి ప్రార్థన ఏకీపిస్తున్న అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణ ప్రభా, నీ యొక్క శ్రమల్లో పాలు పంచుకోవాలనే ఆశతో నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మేము సిద్ధపడుతుండగా నీ కుమారుని బలహీనపరిచి దురాత్మ శక్తులను తీసివేసి నీ కుమారుని ప్రభు నీ యొక్క వాక్కునిచ్చి నీ యొక్క వాక్యం చూపించి నీ బిడ్డలకు ఏ ఒక్క వాక్యం అవసరం ఆ వాక్యం ద్వారా మాట్లాడమని మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి మా జీవితాలు సరిచేసుకునే విధానాలు తీసుకుని మమ్మల్ని మేము బాగు చేసుకుంటూ మా కుటుంబాలను కట్టుకుంటూ సమాజం అందరికీ ఆదర్శంగా ఉండేలా చేయమని ఈ వాక్యం ద్వారా ప్రభావ అందరినీ బలపరచమని ప్రభావ అందరికీ రైతు విన్న వారందరూ రాలేకపోయిన వారందరూ కూడా దీవించి ఈ యొక్క సంఘం చుట్టూ కావలతోడుగా ఉంచి మాట్లాడుతున్న వాక్యం వీడికి వృధా కాకుండా కూడా ఫలించినట్లు వీళ్ళు గొప్ప చూపించి కాపాడమని యేసే పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యము ప్రియమైన బిడ్డలారా, వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం. అక్కడ మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో కొన్ని సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ యేసుప్రభువు ఇస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగకు మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన పిల్లారా, ఈ రోజున నీవు ఎలా ప్రార్థన చేద్దాడు? వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు. మనిషి క్రైస్తవ జీవితంలో మరి నేను ఎవరికి కోట్ చేయట్లేదు కానీ నటనాకారులు చాలా ఎక్కువైపోయారు. ఇది క్షమించదగ్గ విషయం. మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే కొంతమంది ప్రార్థన చేస్తారు, నెక్స్ట్ స్టెప్ మారిపోతారు. అంటే ప్రార్థన ఫలించాలి అంటే ప్రభుతో మన సహవాసము ఉంటేనే అది ఫలవంతంగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ అండి, రోజు వాడి దగ్గరికి వెళ్తే వాళ్ళ మధ్య ఏముంటుంది? ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో మనతో కూడా ఏంటంటే ఆ సహవాసము, ఆ బాండింగ్ రావాలి అంటే రోజు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, అంటే ప్రభుతో స్నేహం చేయాలి. సో వేషధారి వల్ల ఒక్కసారి పండుగ వచ్చినప్పుడు మనం పండగ క్రైస్తవులు ఉంటారు. పాత నిబంధనలు చూసినట్లయితే సంవత్సరానికి 3 మార్లు దేవుని మందిరంలో కనబడాలని చెప్పేసి వాక్యం ఉంది. 3 మార్లు. సో అది కొన్నిసార్లు కొంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది కనీసం 3 సార్లు అయితే 40 సంవత్సరాలు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి వారం వెళ్ళాలా అని క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, కొంతమంది అందరూ చూడాలని ప్రార్థన చేస్తారు. మరి సువార్త చేస్తున్నాం కదా, దీన్ని కొంతమంది ఏమంటారంటే, వీళ్ళు చూడండి ఎందుకంటే మైక్ పెట్టి చేస్తారు, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు? ఈ కేటగిరీ ప్రజలు కూడా ఉన్నారు. మరి మనం ఎందుకు సువార్త చేస్తున్నామంటే ప్రభునామాన్ని ప్రకటిస్తున్నాం. ఎవరికి ప్రకటిస్తున్నామంటే యేసు అంటే ఎవరో తెలియదు వారికి ఆయన నామాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఒక మైక్ మోస్తూ సైకిల్ మీద, మైక్ మీద, భుజాల మీద, నెత్తి మీద పెట్టుకుని కరపత్రాలు పట్టుకుని ప్రభుని మనం పరిచయం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. అంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. భూమి మీద యేసు అంటే తెలియని వారు ఎవరు కూడా ఉండకూడదు. ఆయన రాకడ రావాలి అంటే లోకమంతటా ఏం జరగాలి? సువార్త జరగాలి. తన శిష్యులు పిలిచి ఏమన్నారంటే, మీరు లోకానికి వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధ నామమున నా శిష్యులుగా చేయండి అన్నాడు. లోకమంతటా వెళ్ళమన్నారు. ఈ ఒక్క ఊరికే వెళ్ళమలేదు, ఒక్క ఊరికే లోకమంతటా వెళ్ళండి. గో ఆల్ త్రూ ది వరల్డ్ అన్నారు. వెళ్ళండి, అందరినీ నా శిష్యులుగా చేయండి. అది ప్రభు మనకిచ్చిన పిలుపు. కాబట్టి వీధుల్లో ప్రార్థన చేస్తాం, ఎవరు ఉన్నా లేకపోయినా ప్రార్థన చేస్తాం. ఇది ఆ ఊరి కోసం ప్రార్థన చేస్తాం, ఊరు బయట ప్రార్థన చేస్తాం, ఊళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేస్తాం. కొంతమంది ఇప్పుడు బోర్డులు పెడుతున్నారు,
మా ఊర్లో ఎవరు క్రైస్తవులు లేరు, అన్ని మత ప్రచారం చేయొద్దు అంటున్నారు. వాళ్ళు చేయమంటే వాళ్ళ కోసం మనం చేయట్లేదు. మనం ఎవరికి, రాళ్ళకి, గోళ్ళకి, చెట్లకి చెప్పుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. ఇది భారతదేశం మనకి ఇచ్చినటువంటి హక్కు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మరి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఎక్కడన్నా మనం ఇలాంటి లక్షణాలు మనకు ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలో నీకు వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. చాలామంది ప్రార్థన చేయాలంటే ప్రార్థనా స్థలం ఉండాలి. ప్రార్థనా స్థలం ఇంటిలో ఒక మూలం, ప్రత్యేకమైన స్థలం. మనం ఒక హాల్ను, ఒక గదిను, దేన్నో దాన్ని ప్రార్థనా స్థలం ఉండాలి క్రైస్తవుడి ఇంట్లో. ఇంతకుముందు కూడా రిపోర్ట్ చేసింది ఇదే విషయాన్ని. ప్రార్థనకు మనకు అనువైన స్థలం ఉండాల్సిందే. ఎందుకు చెప్తానంటే లేకపోతే ప్రార్థన కరువైపోతుంది ఇంట్లో. ఈ రోజున మరి ప్రభు మనకి ప్రార్థన చేయటానికి నువ్వు రహస్యముగా వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేయాలి. అక్కడ నువ్వు ఏడవచ్చు, సంతోషించవచ్చు, నువ్వు వేదన పడవచ్చు, మొరపెట్టుకోవచ్చు. నీ కన్నీరును ఆయన చూస్తున్నాడు కాబట్టి నీకు ఏది అవసరమో దాన్ని ఎరిగి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు 8వ వచనంలో, మీరు మీ తండ్రిని అడుగకు మునిపే మీకు అక్కరగా నున్నవేమో ఆయనకు తెలియను. దేవుని స్తోత్రం. అంటే ప్రభువు తెలియదు, తండ్రికి తెలియదు ఏది కూడా భూమి మీద లేదు. సమస్తం కూడా ఆయన చిత్తంలో ఉంది. సో ఇప్పుడు మన కంప్యూటర్లో వర్క్ చేస్తున్నప్పుడు అది వేరే వాళ్ళు కూడా మనం ఏం వర్క్ చేసే కంప్యూటర్ వాళ్ళు చూడొచ్చు. దాంట్లో డేటా అంతా కూడా స్టోర్ అయిపోతుంది. మనం ఏం యూజ్ చేసే హిస్టరీ అనే బట్టలు కొట్టేవాళ్ళు మన కంప్యూటర్లో ఫోన్లో ఏం వాడే అంతా కూడా అది బట్టబయలు చేస్తుంది. అలాగా ఇక్కడ కూడా సో నీ యొక్క జీవితం అంతా కూడా వెళ్ళినటువంటి దేవుడు మరి ఈ రోజున ఆయన కూడా నీకు ఏది అవసరమో ఆయన కూడా దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వేషధారుల వలె ప్రార్థన చేయొద్దన్నాడు. గదిలోకి వెళ్ళి మోకరించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అత్యంత సీరియస్గా ఉంటుంది. సీరియస్ కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. ఇక ఎవరు కూడా ఇంటర్ఫీర్ అవ్వ మధ్యలో, నువ్వు దేవుడు. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారంటే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలో నీకు వెళ్ళి తలుపు వేసుకొని చేయమన్నాడు. అంటే ఇది ఒక సీరియస్ ఎన్కౌంటర్, అర్థమవుతుందని చెప్పేది. అంటే అంత సీరియస్గా నువ్వు ప్రార్థన చెయ్యాలి అని ప్రభు చెప్తున్నారు. ఇందాక ప్రైమ్ మినిస్టర్ మాట జ్ఞాపకం చేశాను. ప్రైమ్ మినిస్టర్ వస్తే మన మధ్యలో ఎవరితో చీకట్టుకుంటాం, అవునా? ఫోన్ వచ్చిన దగ్గర సైలెంట్ బట్టలు నొక్కేస్తాం. రెండో మాట మాట్లాడు. అంత సీరియస్నెస్ మన సంఘంలో ఎందుకోండి, మన జీవితంలో ఎందుకుండదు ఒకసారి పరిశీలించుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, సజీవులే ఆయన ఆరాధిస్తారని వాక్యం చెప్తున్నప్పుడు నిర్జీవైన తర్వాత నువ్వు ప్రార్థన చేయలేవు, ఆయన మందిరానికి రాలేవు, ఆయన వాక్కుని వినలేవు. ఆ అవకాశం అది జరగక ముందే సజీవుడుగానే దేవుని నామాన్ని మనం స్తుతించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలచుచున్నారు. మీరు వారి వలె ఉండకూడి. ప్రార్థనలో పెద్ద లిస్టులు పెడతాం. అన్నీ కూడా ఏంటంటే రైతు బజార్కి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు లిస్టులు ఏం కొనాలో పెట్టుకుంటాం. అలాగే ప్రతి ఒక్క పిటిషన్ కావాలి. మొబైల్ మొన్న అది లెసన్ చెప్తున్నప్పుడు 2 మాటలు నాకు వచ్చాయి. ఏంటంటే వాంట్, నీడ్. మనకి నీరు కావాలి తాగడానికి, వాటర్. ఏంటి నీడ్? అది ఆడికి అదే మళ్ళీ ఏసీ ఏంటిది? వాంట్ ఏంటి? అది కోరిక. ఇది అవసరం. నీరు అనేది అవసరం, ఏసీ అనేది కోరిక, సుఖం. ఈ విధంగా వాంట్ టు నీడ్ అనే దాంట్లో మనం కూడా ఆలోచించినట్లయితే ఏది అవసరమో దాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టాలి. దేవుని స్తోత్రం. అంటే దాన్ని చాలామంది ఏం చెప్తారంటే కామర్స్ చెప్తున్నటువంటి వాడు ఏం చెప్తారంటే మొదట మీ ప్రయారిటీస్ ఏంటంటారు. అతి ముఖ్యమైనవి ఏంటో దాన్ని ఫుల్ఫిల్ చేయండి అంటారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫస్ట్ యూజ్ దట్ మనీ ఫర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీస్ అంటారు. అత్యవసరమైన వారికి మీరు ఖర్చు చేయండి. తర్వాత ఇప్పుడు అనవసరమైన దానికి ఇప్పుడే ఖర్చు పెట్టామనుకో, అత్యవసరమైన దానికి దగ్గర ఏమీ ఉండదు. అందుకే ఫస్ట్ ప్రయారిటీ దేనికంటే ఎమర్జెన్సీ నీడ్స్కి కేటాయించాలి. ఆ విధంగా ఈ ప్రార్థన కూడా ఈ రోజున మనకి ఒక ఎమర్జెన్సీ కాల్ లాంటిది. ఈ ప్రార్థన కూడా ఒక ఎమర్జెన్సీ కాల్ లాంటిది.
అత్యవసరంగా ఎందుకు రోజు ఆయన మందిరంలో సాయంత్రం ఎందుకు కూడుకున్నామంటే ఇది అవసరము. దేవుని స్తోత్రం. ఇది అవసరం. ఎవరికి అవసరము? నన్ను సరి చేసుకోవడానికి, నువ్వు సరి చేసుకోవడానికి, కొద్దిసేపు దేవుని సన్నిధిలో మనం ఉండడానికి ఇది అవసరమై ఉన్నది. దేవుని స్తోత్రం. చాలా మంది అంటారు, ఈ ఒక్కరోజే పెడతారా, ప్రతిరోజు పెడతారా అని. అవునా? ఇలా అడుగుతారు కూడా. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన సమయం ఇచ్చాడు, ప్రేరణ ఇచ్చాడు. ఈ రోజున మనం ప్రార్థన జరిగిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే వాక్యం యాబేలు ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవ అధ్యాయం చూడండి. యాబేలు పేజీ నంబర్ 753. 753 పేజీలో మనం చూసే 12వ వచనములో, ఇప్పుడైనను మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అంటే వీళ్ళు ఏమైపోయారు? దూరం అయిపోయారు. నౌ యు రిటర్న్ టు మీ అంటున్నాడు ప్రభు. ఏమంటాడండి? తిరిగి అంటే ఏంటి? రిటర్న్. నౌ యు రిటర్న్ టు మీ అంటే ఒకసారి వెళ్ళిపోయావు, దేవుడి సన్నిధి నుంచి వెళ్ళిపోయావు. ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేసినప్పుడు యాబేలు ప్రవక్త ద్వారా దేవుడి సన్నిధిని వాళ్ళు మర్చిపోయి విగ్రహాలను చేస్తున్నప్పుడు యాబేలు ప్రవక్త ద్వారా హెచ్చరించాడు దేవుడు. ఇప్పుడైనను మీరు తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. మీ దేవుడిని యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇది ఇప్పుడు ఏంటంటే ఇది సెకండ్ కాల్. ఫస్ట్ కాల్ ఏంటంటే మన రక్షణ. మన రక్షణ. రెండో కాల్ ఏంటంటే ఇప్పుడు రిన్యూవల్. దీన్ని అంటే ఒకసారి ఆయన పిలిచాడు, మరలా తప్పిపోయావు, ఇప్పుడు తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు ప్రభువు. ఈ జీవితం విలువైందనే పాటలో కూడా భక్తుడు అదే రాశాడు. నరులారా రండని సెలవాయి, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవాయెను. అంటే దేవుని యొక్క పిలుపు ఇప్పుడు ఏమైందంటే పిలుస్తున్నాడు ఆయన. సో ఆయన పిలుస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన నీకు చేయాలన్న కీడు చేయక, ఎందుకంటే తప్పిపోయావు, మరలా తప్పిపోయిన వానికి కీడు చేయక పశ్చాత్తాపడుతూ ఉన్నాడు దేవుడు, బాధపడుతూ ఉన్నాడు. సో అంటే పిల్లవాడు చెప్పిన మాట వింటలేదంటే చాలా బాధపడతాం. తప్పిపోయిన కుమారుడు ఉపవాయంలో కూడా కొడుకు తండ్రిని విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి, ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. లోకం కొరకు వెళ్ళిపోయాడు. లోకంలోకి వెళ్ళిన తర్వాత తప్పు తెలుసుకున్నాడు, మారు మనసు పొంది నా తండ్రి ఇంట అనేక మంది సేవకులు సుఖంగా భోజనం చేస్తున్నారు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను నిర్ణయం తీసుకున్నాడు. దేవి స్తోత్రం. మన జీవితం కూడా అంతేనండి. తిరిగి తండ్రి ఇంటికి, తండ్రి సన్నిధికి రావడం. ఎందుకంటే ఇప్పుడు లోకంలో ఉన్నాం, ఈ సమయంలో తిరిగి మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని స్తోత్రం. మన యొక్క జీవితం దేవుని యొక్క సన్నిధిలో. ఇప్పుడు ఏమంటాడు ఆయన? మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన తట్టు తిరిగి యు కమ్ టు మీ. యేసుప్రభువే మన భారం చేత అలసిన సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. నా కాడి సులువైంది, నా బరువు తేలికైంది అన్నాడు. సో నువ్వు సులువుగా తేలిగ్గా ఉన్నటువంటి ఆయన సన్నిధిని విడిచిపెట్టి మనం లోకంలో ఎక్కడ తిరిగినా కానీ అది ఏంటంటే భారమే. దేవుని స్తోత్రం. ఏది నువ్వు దేవుని సన్నిధి, ఎందుకంటే ఆయన ఏమన్నాడు? నా కాడి సులువైంది అన్నాడు, నా బరువు తేలికైంది అన్నాడు. అంటే నువ్వు లోపల నువ్వు మొయ్యలేని బరువులు మోస్తూ ఉన్నావు, అలా కదా? ఉద్యోగంలో బరువులు మోస్తూ ఉన్నావు, ఇంట్లో బరువులు మోస్తున్నావు, వీధిలో బరువులు మోస్తూ ఉన్నావు. నువ్వు మొయ్యలేని బరువు అంతా కూడా ఎత్తి మీద ఎత్తుకుని ఈరోజు ఏం చేస్తున్నావు? బీపీ టాబ్లెట్లు ఇస్తూ ఉన్నావు. ప్రశాంతత, మనిషికి శాంతం లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, ఆందోళన, ఏమి జరిగిపోతుందో ఏదైపోతుందో అని చెప్పేసి మనమందరం కూడా టెన్షన్ పడిపోతున్నాం. ఏది జరిగినా ఆ పాటలు భక్తుడు పాడాడు. ఏది జరిగిన నీ చిత్తం మీద మా లైన్ నాకు గుర్తు రావట్లేదు కానీ ఏది జరిగినా స్తోత్రమయ్యా. దేవి స్తోత్రం. మనం ఏం చేయలేమండి, ఏమీ చేయలేము. జరిగేది అంతా కూడా ఆయన చిత్తమే. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని దగ్గర సరెండర్ అవ్వాలి. దొంగ వచ్చినప్పుడు
ఇదిగో వాడు గన్ పట్టుకుని వస్తాడు, దొంగ వచ్చినప్పుడు వాడు పట్టుకుందామని ట్రై చేస్తే హ్యాండ్స్ అప్ అంటాడు వాడు. నువ్వు చేతులు ఎత్తావా బ్రతుకు, లేకపోతే షూట్ చేసేస్తాడు. అమెరికా, ఆఫ్రికా దేశాల్లో చాలా ఫాస్ట్గా జరుగుతాయి. వాడు వస్తాడు, రూమ్లోకి ఎంటర్ అవుతుంది, హ్యాండ్స్ అప్ అంటాడు. వీడు చేతులు లేకపోతే గన్ దగ్గర పెట్టేస్తాడు. మన యొక్క భక్తిలో కూడా అలా దేవుడు భయం కలిగి, దొంగొడితే ఏ విధంగా భయపడిపోతాము ఆ విధంగా భయం కలిగి దేవుడు వస్తున్నా, దేవుడు ఆయన మంచి ఎగ్జాంపుల్ చెప్పి రేసుకురావు, దొంగ వల్లి ఆయన వస్తారు. ఆయన మాట చెప్పినంత సీరియస్గా మనుషులు దాన్ని తీసుకోవాలి. సో ఇప్పుడు ఆ భయం విడిచి మనం ఏం చేస్తున్నామంటే మరలా పాపం చేస్తూ ఉన్నాం, దేవుడికి దూరం అయిపోతూ ఉన్నాం. ఇక్కడ మీ వస్త్రములు కాక మీ హృదయంలో చెప్పుకోండి అంటే మీ హృదయం నలగొట్టుకోవాలి. హృదయం నలగాలంటే శరీరం నలగాలండి. శరీరం నలిగితే హృదయంలో మార్పు వస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ప్రైజ్లాడ్ చెప్తాం. ఉపవాసం ఉన్నప్పుడు చెప్పండి, ప్రైజ్లాడ్ ఎంత బాగుంటుంది, ఎంత మృదుగా ఉంటుంది, ఆశీర్వాదంగా ఉంటుందండి. నోటి మాట కూడా మృదు మధురంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఓ సహోదరి మాట్లాడితే అప్పుడప్పుడు వెరైటీగా నేను అబ్జర్వ్ చేసేవాడు. ఈరోజు ఆ మాట్లాడుతుంటే చాలా మృదువుగా ఉంది. నాకు అర్థమైంది ఈ మాటలు ఫాస్టింగ్ మాటలు. ఫాస్టింగ్ అంటే ఏంటి? ఉపవాసంలో ఉన్న మాటలు. దేవుని స్తోత్రం. ఉపవాసంలో ఉన్నప్పుడు మన మాటలు మారిపోతాయి, మన ఒళ్ళు, మన శరీరం నల్లకొట్టబడుతుంది. కాబట్టి ఇది మంచి అవకాశం. ఈ రోజున మనం ఇప్పుడు ఉన్నామంటే మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి నువ్వు ఉపవాసం ఉన్నావంటే అది ధన్యుడివి. మన బాడీకి, మన స్టమక్ కూడా అప్పుడప్పుడు రెస్ట్ కావాలి. యవనంలో ఫుల్గా తినేవాడిని అండి, అబద్ధం అనకూడదు, కడుపు నిండా తినేవాడిని. అది అర్ధరాత్రిలో పెట్టినా తినేవాడిని. ఇప్పుడు అర్ధరాత్రిలో 10 గంటల లాంటి పెట్టి తినడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేర్చుకున్నాం అంటే మనం ఎప్పుడు హెల్తీగా ఉంటామంటే లైట్గా ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా హెల్తీగా ఉంటాం. దేవుని స్తోత్రం. అలాగే స్టమక్ కూడా రెస్ట్ కావాలి. సో ఇప్పుడు మన యొక్క ప్రార్థన జీవితంలో శరీరాన్ని నలగొట్టుకోవాలి, వస్త్రాలు కాదు. వస్త్రాలు ఏమి లేదు, మన యొక్క శరీరం నలగొట్టుకుని మన యొక్క మైండ్ని మన కంట్రోల్లో తీసుకురావాలి. మైండ్ ఎప్పుడు మన మాట వెంటది. కడుపు నిండవానికి మైండ్, మనసు కంట్రోల్లో ఉండదు. గుర్రానికి 3 పూటలు అన్నం పెట్టేసి మేత ఎత్తి మన కంట్రోల్ ఉంటుందా? ఉండదు. అందుకే గుర్రానికి ఎప్పుడు కూడా కడుపు ఖాళీగా ఉంచుతాడు. అది పడుకున్నప్పుడు మాత్రమే కడుపు నిండా ఆహారం పెడతాడు. పని అంటే అది పని చేయాలి. కాబట్టి పొలం దున్నే రైతు కూడా అదే చేస్తాడండి. పొలం దున్నే రైతు కూడా ఎద్దు మూతికి చెక్కం కడతాడు. ఎందుకని? దున్నాల్సిన పని మానేసి అది తిండి మేస దేవు, గడ్డి మేస దేవు అని చెప్పేసి దాన్ని అవాయిడ్ చేయడం కోసం మూతికి చెక్కం కడతాడు. ఆ విధంగా మన భక్తిలో కూడా నోటికి మనం చిక్కం పెట్టుకోవాలి. నోటికి ఎందుకంటే ఇది 2 రకాలు. ఒకటి తినడానికి, రెండోది మాట్లాడడానికి. నేను ఇచ్చిన బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నప్పుడు మనం నోరిపి ఇంకో మాట రాదు. దేవుని సన్నిధిలో కూడా ఇంకొక మాట ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఫస్ట్ మాటను కంట్రోల్ చేసుకోవాలి దేవుని సన్నిధిలో. రెండవది నోటిని అదుపులో, ఆహార విషయంలో కూడా నోటిని అదుపులో పెట్టుకోవాలి. అప్పుడప్పుడు అదుపులో పెట్టుకున్నప్పుడు మన మనసు దేవునితో మాట్లాడడానికి రెడీ అవుతుంది. అప్పుడు దేవుడు మనలో కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట 14 వచనం, 50 గ్రంథం 2:14లో, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపిడి, చిన్నవారిని స్థానిపానం చేయి బిడ్డలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడండి ఆయన? చాలా చిన్న విషయం. పెద్దలను పిలువనంపి, చిన్నవారిని స్థానిపానం చేయి బిడ్డలను తోడు. పాలు తాగే పిల్లలను కూడా తీసుకుని రామని వాక్యం చెప్తుంది. ఎక్కడికండి? ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి అందరినీ కూడా సమాజ కూడికకు తీసుకుని రండి. వ్రత దినము నియమించి ప్రకటన చేయండి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. అంటే ఇప్పుడు వాక్యం చెప్తుంది సమాజంగా కూడుట మానకూడి అని వాక్యం సెలవిస్తున్నది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది సమాజ కూటం.
ఎందుకంటే వాక్యంలో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని మీరు సమాజంగా కూడండి. ఆ దినాన్ని ప్రతిష్ఠించుకొని పెద్దల్ని, పిల్లల్ని, బాలింతల్ని, పాలు తాగుతున్నటువంటి పిల్లలు కూడా తీసుకుని రండి. సో మనం ఎప్పుడైతే ఆ దేవుని దగ్గరికి మనం వస్తున్నామో ఆయన ఇంకా ఆకాశపు వాక్యం ఎప్పి మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు యొక్క మాట మనందరికి కూడా ఇప్పుడు మీరు కన్నీరు విడుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి అనే మాట అర్థం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఉపవాస దినమును ప్రతిష్ఠించుకున్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. నేను అనుకున్నాను ఎవరు లేరు కదా, ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాను. అంటే ఒక దినాన్ని మనం ప్రతిష్ఠించినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. దేవుని స్తోత్రం. అంటే కొన్నిసార్లు మనసు ఇలా బలహీనమైపోతా ఉంటుంది. సో ఇప్పుడు మనం మనుషుల్ని చూడకూడదు, దేవుడు చూడాలి. అసలు ఉన్నా లేకపోతే ఖాళీగా ఉన్నా కానీ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం అనే విషయంలో ఎదుటి వాడితో మనకు అసలు సాటి ఎవరు లేరండి. యేసుప్రభువు వారి ప్రార్థన అంటే యేసుప్రభువు వారి ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ విధంగా మనం ప్రార్థనలోకి ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ ఇప్పుడైనా మీరు ఉపవాసముని కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. నా యొద్దకు రండి అంటే ఆదిక సృష్టి ప్రారంభంలో ఉన్న దేవుడు మీరు మొన్నైనా నువ్వు మెట్లో కలిసిపో తిరిగి నా యొద్దకు రమ్మన్నాడు. చూడండి ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం చూడండి మాస్టర్. 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినా చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించింది. చదవండి. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడు కనుక నాది అనబడి. దేవుని స్తోత్రం. అంటే ఎప్పుడు అంటే ఇద్దరు వచ్చేసారు. అంటే స్త్రీ పురుషుడు. ఇంతకుముందు ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఆదాము తోడుగా స్త్రీని కూడా దేవుడు సృష్టించాడు. మళ్ళీ 3వ అధ్యాయం రండి. 3:19 రండి. నీవు నేలకు తిరిగి 17 నుంచి చదవండి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. అది ముండ్ల తిప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఎలయనగా నేల నీవు తీయబడితివి. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు. దేవుని స్తోత్రం. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు. అంటే యువర్ గోయింగ్ బ్యాక్ టు యువర్ యాక్చువల్ పొజిషన్. అంటే మళ్ళీ మనం ఎక్కడి నుంచి తీయబడ్డాం అక్కడికి వెళ్ళిపోతాం. ఇది ఒక సైకిల్ లాంటిదండి. సైకిల్ చక్రం ఎక్కడ ప్రారంభించిన మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఒక రౌండ్ అవుతుంది. సైకిల్ చక్రం ఎక్కడ ప్రారంభించింది ఒక తిరిగింది అనుకుంటే చుట్టూ తిరిగింది, దాన్ని అందుకే సైకిల్ అన్నారు. తన చుట్టూ తానే తిరుగుతూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మన జీవితం కూడా అంతే. ఇప్పుడు ప్రభు ఏమన్నారు, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోదు. యు ఆర్ డస్ట్. మనం డస్ట్ అండి, ధూళి. సో ఈ ధూళిలో కలిసిపోవాల్సిందే, మనం కలిసిపోవాల్సిందే. కాబట్టి ఈ శరీరాన్ని ప్రేమించడం, ఈ లోకాన్ని ప్రేమించడం మనకు దూరం అవ్వాలి. యోబు గారు, నేను పాపం చేయకున్నట్లు నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే నాజీరు చేసుకున్నాడు.
సంసోను కూడా నాజీరు చేయబడిన వాడే. సంసోను తప్పిపోయాడు. రెండు విషయాలు తప్పిపోయాడు. ఒకటి, ఫిలిస్తీన్లో ఒక స్త్రీని ప్రేమించాడు. రెండోది, వ్యభిచారి అయినటువంటి డెలీలాకు మనసిచ్చాడు. రెండు విషయాలు తప్పిపోయాడు. ఒక సీక్రెట్ ఏంటి, తన బలం ఎక్కడుందని చెప్పకూడదు. దేవుడు ఏంటంటే దేవుని యొక్క పరలోకరాజ్య సంబంధమైన మర్మాలు అందరికీ విప్పబడలేదు. అందరికీ, అందుకే ఆయన ఉపమానాల ద్వారా మాట్లాడాడు యేసుప్రభు వారు. అది ఎవరికి అర్థం అవ్వాలో, ఎవరికి చెప్పాలో వారికి యేసుప్రభు వారు చెప్పారు. అలాగే సంసోను విషయంలో కూడా నాజీరు చేయబడినవాడు దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ఆ మాటను తక్కువ అంచనా వేశాడు. ఫిలిస్తీన్లు అటాక్ చేశాడు. అన్నిసార్లు ఓడించిన వాడు చివరాఖరికి చేతులు ఎత్తేసాడు. దేవుని సహాయం రాలేదు. దేవుని యొక్క ఆత్మ ఎడబాసింది సంసోనును. సో ఒంటరి వాడు అయిపోయాడు, బలహీనుడు అయిపోయాడు, పట్టబడ్డాడు, మొత్తం భయంకరంగా జీవితం అయిపోయాడు. అంటే మట్టిలో కలిసిపోయాడు. అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం బ్రతుకుతున్నామండి. ఆయన యొక్క ఆత్మ మనల్ని విడిచిపెట్టినప్పుడు మనం ఏమాత్రం కూడా ఆయన బిడ్డలుగా పిలవడం. ఈ రోజున ఆదాం విషయంలో, ఎందుకంటే నువ్వు మన్నే అన్నాడు, ఎందుకంటే నీవు అన్నారు. నీవు అంటే ఇంగ్లీష్లో ఇవి అనే మాటనే వాడతారు. ఇవి అంటే నువ్వు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు. సింగులర్ ప్లూరల్ కూడా ఇవే వాడతాం. ఇక్కడ వాక్యం కూడా అదే వాడారు. ఇక్కడ నీవు మన్నే, నీవు అంటే ఆదాము మన్నే, అవ్వ మన్నే, ఇద్దరు కూడా, పిల్లలు కూడా మన్నే, అందరూ కూడా. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు. ఎందుకంటే ఆ పశ్చాత్తాపం, ఆ హృదయ మార్పు, మన హృదయంలో మార్పు రావాలి. ఆ పశ్చాత్తాపం కలగాలి. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు వాక్యాన్ని ఏదైతే ఆటంకపరుస్తుందో దాన్ని తీసేసుకోవాలి. మన ముందు ఎందుకు జ్ఞాపకం చేశాడంటే, ప్రభు ఈ మాటని మన యొక్క జీవితం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంతవరకు మన యొక్క తలంపులు, క్రియలు అన్నీ కూడా లోకానుసారంగా ఉంటాయి. ఉద్యోగస్తులు చేసే స్థానాన్ని దేవుని స్తుతించగలరు. చేస్తున్నా కానీ మన హేళన చేసేవాడు ఉంటారు. సో అక్కడ సాధ్యపడదు. ప్రత్యేకమైన సమయాన్ని ప్రభువు ప్రతిష్ఠించుకోవాలండి. వ్రత దినాన్ని ప్రకటించుకోమన్నారు. ఆ విధంగానే ఈ రోజున ఒక్కసారి మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోవడం కోసం, రివ్యూ చేసుకోవడం కోసం ఈ ప్రార్థన అండి. ఇది వేరే దానికి సంబంధించింది కాదు. ఒకసారి నా జీవితం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే పరిశీలించుకొని దారిలో ఉన్నటువంటి లోపాలను సవరించుకోవాలి. నడిపించు నామములో భక్తులు చాలా స్పష్టంగా రాశాడు. ఎందుకంటే ఆ జీవితంలో ఎక్కడెక్కడ తప్పిపోయాడు అన్ని విషయాలు ప్రభు చెప్పాడు. నేను నిలవలేకపోతున్నాయ్యా, నువ్వే నన్ను నడిపించని ఆ పాటలో వేడుకున్నాడు. మన జీవితం కూడా అంతేనండి. ప్రభు పిలిస్తే ఈరోజు ఇంటి రీతిగానే వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ సిద్ధపాట్లు ప్రయత్న లోపంలో, క్రైస్తవ భక్తిలో ప్రయత్న లోపం లేకుండా ప్రభుని అంటు పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి సిద్ధపడదాం. ప్రభు ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఈ క్షణం అవ్వచ్చు, ఏ సమయంలో ప్రభు వచ్చినా కానీ ప్రభు పిలుపును అందుకునే వారికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ లోకం మంది కాదు, మనతో ఏమీ రాదు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు ఎంతవరకు వస్తారండి? భర్త చనిపోతే భార్య ఎక్కడ వరకు సమాధిలోకి రాగలరు. సమాధం మనతో పాటు అవదు కదా. బతుకున్న వ్యక్తి అంతాలు బలి చేసుకోదు కదా, సమాధి చేసుకోదు కదా. అలాగా బ్రతికి ఉండగా ప్రభుని స్తుతిద్దాం. సజీవులే ఆయన్ని స్తుతిస్తారు, మృతులు స్తుతించలేరు. మృతులు స్తుతించలేరు. సజీవుడుగా నీ యొక్క శక్తి, నీ బలము దేవుని సన్నిధిలో వాడబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది 60 సంవత్సరాలు వచ్చిందా రిటైర్మెంట్ అయిపోయి స్వార్థ చేస్తారు. ఇది కరెక్ట్ అంటారా? మీరు చెప్పండి ఒకసారి. నాకు అంత ఉద్యోగం చేసేసి ఇంకా చివరి స్వార్థ చేస్తానండి రిటైర్మెంట్ అయిన తర్వాత. ఏమిటి ఎవరికి కావాలండి? ముసలివాడితో దేవుడికి ఏ పని? ముసలివాడితో దేవుడికి ఏ పని ఉందా? లేదు. కాలేబు 80 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాల వాడు బలాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా యవ్వనములో వయసు ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు పరుగులు తీయాలి దేవుని సేవకి. దేవుని స్తోత్రం. అది అందుకే
మనం ఎప్పుడైతే ఆయన కొరకు పరుగులు ఎత్తామో ఆయన కూడా ఎదురు చూస్తాడు. ఇప్పుడు మన ఇంట్లో సార్ ఉన్నారు, ఆ డాగ్ ఉంది, అర్థమైందా? ఆయన దూరం నుంచి వస్తే చూసేది ఏం చేస్తారు, పరిగెత్తుకుని వెళ్ళి 2 కాళ్ళు లేపి మీద పాపుతా ఉంటారు. దేవుని స్తోత్రం. అంటే ఆ విధంగా అంత బలము, అంత ఉత్సాహం. దేవుడు దూరం నుంచి వస్తున్నటువంటి తప్పిపోయిన దూరం చూస్తూ కొనుక్కుని చూసి తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి మరి ఆ వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాడు కదా. అంటే దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు రెడీగా ఉంటుంది. మన ప్రేమ మనం ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిస్తాం. ఆలోచించేయటం వల్ల ఆయన పిలుపును, ఆయన సన్నిధిని చేరుకోలేకపోతున్నాం. ఆయన హస్తాలను రీచ్ అవ్వలేకపోతున్నాం. ఆయన హస్తాలను మనం రీచ్ అవ్వాలంటే దీని పెట్టారా, ఇది కేవలము ప్రార్థన ద్వారే సాధ్యము. త్యాగం. క్రైస్తవ జీవితం అంటే త్యాగము. క్రైస్తవ జీవితం అంటే నాజీరు. క్రైస్తవ జీవితం అంటే పరిశుద్ధత. ప్రార్థన లేనటువంటి క్రైస్తవుడు నిజమైనటువంటి క్రైస్తవుడు కాదు. ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన మన స్థితిని మారుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన సమాజాన్ని మారుస్తుంది. కేవలం ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ప్రార్థన చేయడానికి మనం ఈ దినాన్ని ప్రతిష్ఠించుకున్నాం. దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు. ఈరోజు ఒక అమూల్యమైన మాట, తిరిగి రమ్మంటున్నాడు. ఇప్పుడైనను మీరు తిరిగి నా యొద్దకు వచ్చిన ఎడల. ఇప్పుడైనను 50 నుంచి చదివామండి 2:12. ఇప్పుడైనను 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. దేవుని స్తోత్రం. చాలా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకంగా, మనస్ఫూర్తిగా తిరిగి రండి. మన పిలుపు ఏంటండి, తిరిగి రండి. సో మొన్నని నీవు మన్నైపోతావు. మట్టి నుంచి వచ్చేటువంటి నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖట మాది కానుకు వచ్చిన మళ్ళీ నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. ఇప్పుడైనా మీరు తిరిగి రండి అంటే ఏంటండి? దాని మాట చాలా గాఢ, చాలా లోతైన అర్థం ఉంది దానికి. ఇప్పుడైనను మీరు కన్నీరు కార్చు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి రండి. అంటే ఇంతకుముందు ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే ఉన్నారు, మరి దూరం అయిపోయారు. పాపం చేసి దేవుడు దూరం అయితే ఇప్పుడైనా ఆ దుస్థితిలో ఉన్నా కానీ నువ్వు తిరిగిరా. హోషేయ జీవితం తెలుసా? హోషేయ ఒక ప్రవక్త. ఎవరు పెళ్లి చేసుకుని తెలుసా? వ్యభిచారం చేసుకున్నాడు. దేవుడు ఆయనకి మరి చేసుకోమని చెప్పాడు. ఎవరన్నా వ్యభిచారం చేసుకుంటారా? ఎవరు చేసుకోరు. కానీ దేవుడు చెప్పాడు, దేవుడు మాట లోపడాడు. ప్రభా ఏంటి ప్రభా ఇది అని అడిగాడు. లేదు, నువ్వు ఆలోచించుకోవాలన్నాడు. ఇదేం పెట్టాలా? ఎందుకు చెప్తానంటే అది దేవుని యొక్క పిలుపు. ఇర్మియా తనను వివాహం చేసుకోవద్దండి, చేసుకోవద్దన్నాడు. ఇర్మియా అలాగే లైఫ్ టైం బ్యాచ్. దేవుడు కొంతమంది సూటిగా మాట్లాడాడు. సో ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి మీరు తిరిగి రండి అంటే వీళ్ళు ఒకప్పుడు దేవునితో ఉన్నవాడు, దేవుని భయం కలిగిన వాడు, దేవుని యొక్క మహిమను చూసిన వారు, అద్భుతాలు చూసిన వారు. ఇప్పుడు ఏమయ్యారంటే దూరం అయిపోయారు. కాబట్టి ఇప్పుడైనా మీరు తిరిగి రండి అని చెప్పేసి వాక్యము సెలవిస్తున్నా. దేవుని స్తోత్రం. సో ఇప్పుడైనా అంటే మన యొక్క జీవితంలో కూడా కొన్నిసార్లు దూరం అయిపోతున్నాం దేవుడికి. అందుకే ప్రభు ఇప్పుడైనా మీరు తిరిగి రండి. ఆయన రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే పాపాలని క్షమించే దేవుడు, పాపిని పరిశుద్ధపరిచే దేవుడు, పాపిని ప్రేమించే దేవుడు ఎవరంటే మన దేవుడు. ప్రియమైన బిడ్డలారా, నువ్వేదైనా తప్పు చేస్తే అందరూ అసహించుకుంటారు, హేళన చేస్తారు. ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే ఆ పాపి కొరకు, ఆయన మారు మనసు కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. తాగుబోతుల కొరకు, తింగోతుల కొరకు, వ్యభిచారుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు మారాలని, వారి జీవితాలు బాగుండాలని అనుదినం కూడా మనం ప్రయాసపడుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడైనా వాళ్ళు దేవుడి దగ్గర తిరిగి వస్తారనే ఆశతో వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. కక్ష చేతన విషేతన ఒక ఆత్మను నరకం నుంచి తప్పించాలని, ఏ ఒక్కరు పాపులుగా నరకానికి వెళ్ళకూడదని మనం ప్రయాసపడుతూ ఉన్నాం. క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు 2 విధాలుగా సంకోచిస్తూ ఉంటాడు. ఒకటి తన కొరకు ప్రార్థన చేసుకోవాలి, వేరే వరకు కూడా ప్రార్థన చేయాలి.
తాను పర్ఫెక్ట్గా ఉంటూ వేరే వాడిని కూడా అదే మార్గంలోనికి నడిపించడానికి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. ఈ రోజులు చాలా అనుకూలమైనటువంటి దినాలు, దేవునితో ఎక్కువ సమయం గడపడానికి, ప్రభు యొక్క శ్రమలు ఎలా ఉంటాయో మనం కూడా దాన్ని రుచి చూడడానికి ఈ యొక్క కాలంలో ఎక్కువగా మనము వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, శరీరం నలగొట్టుకోవడం ద్వారా దేవునితో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాటలు దీవించి మనలను, మన కుటుంబాలను సత్యమైనటువంటి యథార్థమైనటువంటి మార్గం నడిపిస్తూ తన యొక్క కృపలో భద్రపరిచి ప్రార్థన ఎలా చేయాలో మనకు నేర్పిస్తూ, ప్రార్థన ఎలా చేయాలో, ఉపవాసం ఎలా ఉండాలో, ధర్మకార్యములు ఎలా చేయాలో దేవుడు మనకు నేర్పించినట్లు దేవుని మీద ఆధారపడదాం. దేవుని బిడ్డలుగా లోకంలో సాక్షులుగా ఉందాం. దేవుని మాటలు దీవించునుగాక. ఆమేన్.